హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మీకు రిజిస్టర్ ఎలా అవ్వాలి, మనకి చాలామంది అడిగే డౌటే ఇది. మనం ఆండ్రాయిడ్ స్టూడియో యాప్ డిజైన్ చేసినప్పుడు మన యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది, అసలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఒక లింక్ని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఏంటంటే నా బ్లాగ్ గైస్. నేను చేసే ప్రతి వీడియోకి ముందే నేను బ్లాగ్ ఆర్టికల్ రాసి నేనైతే దీంట్లో పబ్లిష్ చేస్తాను. దీంట్లో చూడండి, హౌ టు క్రియేట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో బై యూజింగ్ ఫైర్ బేస్ డేటాబేస్. అంటే మనం ఫైర్ బేస్ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఎలాగా చేయాలన్న దాని గురించి నేను రాశాను. ఒకసారి ఇది వచ్చి ఒకసారి చదవండి గైస్. చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నేనైతే ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు చదవండి, చదివి ఒకసారి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోండి. లేదంటే మీకు ఎలా కావాలంటే అలాగ డిజైన్ చేసుకోండి. ఇదిగోండి గైస్, ఇది ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేజ్ సోర్స్ కోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే గైస్, మనమైతే ఫస్ట్ అయితే ఫైర్ బేస్ యూజ్ చేద్దాం. ఫైర్ బేస్ ఓపెన్ చేద్దాం. ఫైర్ బేస్ని ఓపెన్ చేయండి. ఓకే గైస్, ఇది మన ఫైర్ బేస్. ఇది మన ప్రాజెక్ట్ నేమ్ మనీ ఎర్నింగ్ యాప్. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం గైస్. ప్రీవియస్లో కనెక్ట్ కూడా చేసాం. ఎలా కనెక్ట్ చేయాలో తెలియకపోతే కింద వీడియో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇది మన అథెంటికేషన్, అంటే మన యూజర్స్ ఎవరైనా రిజిస్టర్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అయితే ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళిపోదాం. ఇది గైస్ మనది, అంటే ఇది మన డాష్ బోర్డ్. ఇక్కడ మనకి మెయిన్ యాక్టివిటీ ఒకటి కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజిస్టర్ యాక్టివిటీ ఒకటి తీసుకోవాలి కొత్తగా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త యాక్టివిటీని తీసుకోండి. కొత్త యాక్టివిటీని తీసుకోవాలంటే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు న్యూ అని ఉండేది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పటికి మీకు రాకపోతే మీరు జావా మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్తో. అప్పుడు మీకు అయితే ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో మీరు న్యూ దాని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాక్టివిటీ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంటీ యాక్టివిటీ అని ఉండేది గైస్. మీరు ఎంటీ యాక్టివిటీనే తీసుకోవాలి. అప్పుడే మీకు నేను చెప్పింది అయితే అర్థమవుతుంది. మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్టివిటీ, అంటే మనం రిజిస్టర్ యాక్టివిటీ. ఇక్కడ లాంచర్ యాక్టివిటీ ఉంది, దీని మీద అయితే మీరు క్లిక్ చేయమాకండి. నేను ఎందుకు క్లిక్ చేయొద్దో నేను చెప్తాను గైస్. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, మనకి ఇది రిజిస్టర్ యాక్టివిటీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం డిజైనింగ్ సెట్ చేసుకోవాలంటే కలర్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే వాల్యూస్లోకి రండి. ఇక్కడ స్టైల్స్ అని ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది మీకు బేసిక్ థీమ్. ఈ థీమ్ని అయితే మీరు ఇలాగే ఉంచండి. ఇక్కడ ఇంకో స్టైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. స్టైల్ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మీకు కనబడుతుంది అండ్ స్టైల్. దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చేయండి గైస్. ఫస్ట్ నేనైతే యాప్ థీమ్ డాట్ మెయిన్ అని ఇస్తున్నాను, మెయిన్. అండ్ అలాగే పేరెంట్ కూడా ప్రతిదానికి సేమ్. మీరు ఏదైనా స్టైల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా పేరెంట్ అండ్ నేమ్ అనేది ఉండాలి. ఇక్కడ పేరెంట్ ఏంటంటే నో యాక్షన్ బార్, అంటే మనకి యాక్షన్ బార్ అవసరం లేదు ఇక్కడ, అది కూడా లైట్. ఓకే గైస్, థీమ్ యాప్ కాంపాట్ లైట్ నో యాక్షన్ బార్. మనకి యాక్షన్ బార్ అవసరం లేదు, ఎందుకంటే మనం టూల్ బార్ని క్రియేట్ చేసుకున్నాం మనం కష్టంగా. ఇక్కడ సేమ్ అలాగే ఐటెం తీసుకోండి. ఐటెం నేమ్ ఏమో కలర్ ప్రైమరీ. ఈ కలర్ ప్రైమరీ ఏంటంటే ఇక్కడది మనకి బేసిక్ ఫస్ట్ కలర్ ఏంటి, ఆ విధంగా తీసుకోవాలి మనం. ఇక్కడ కలర్. ఓకే గైస్, నేనైతే ఇక్కడ క్రియేట్ చేశాను ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని. మీరు ఇక్కడ కలర్ ప్రైమరీ డార్క్ అయితే మాత్రం ఇది తీసుకోండి, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇదే తీసుకున్నాను, కలర్ ప్రైమరీ డార్క్. అండ్ కలర్ ఎసెంట్ ఏమో ఈ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ కలరే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు గైస్, గుర్తుపెట్టుకోండి. నేనైతే మీకు డిజైనింగ్ బాగుండాలి కాబట్టి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇలాగే మీరు ఇక్కడికి అయితే రండి. మేనిఫెస్టో ఉండగా దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కావాలి, అందుకే పర్మిషన్ తీసుకోండి, ఇంటర్నెట్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ మెయిన్ యాక్టివిటీ ఉంది కదా, ఇక్కడికి రండి. థీమ్ యాప్, ఇది మనం క్రియేట్ చేసాం కదా, ఈ థీమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ థీమ్ యాడ్ చేసుకున్న వెంటనే మీకు ఏంటంటే పైన యాక్షన్ బార్ అనేది ఉండదు. ఇక్కడ ఈ యాక్షన్ బార్ కనబడుతుందా, మీరు ఎప్పుడైతే యాప్ని రన్ చేస్తున్నారో ఇది కనబడదు. ఇక్కడ ఏం చేస్తారంటే
రిలేటివ్ లేఅవుట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని అయితే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మన డిజైన్ అనేది ఎలా ఉండాలో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరైతే నా డిజైన్ చూపిస్తాను చూడండి. నా డిజైన్లో ఏమున్నాయంటే ఇక్కడ రిజిస్టర్ అండ్ టెక్స్ట్ వ్యూ, అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది, అండ్ అలాగే ఒక బటన్ ఉంది, అండ్ అలాగే ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ మీరు డ్రాబుల్ ఫైల్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డ్రాబుల్ ఫైల్స్లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ డ్రాబుల్ రిసోర్స్ ఫైల్, ఇక్కడ టెక్స్ట్ ఏమో నేను బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడ మనం వెక్టార్ తీసుకోవాల్సి ఉంటుంది. వెక్టార్ ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను గైస్, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీరు నేర్చుకోండి ఒకసారి చూసి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేనైతే దీన్ని అయితే యాడ్ చేశాను కదా. ఇక్కడ మీకు ఇది కనబడుతున్న డిజైనింగ్ కూడా మన బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాగే ఉంది. చూపిస్తాను చూడండి, ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. మీకు దీని గురించి తెలియాలంటే ఈ ఒక్క వీడియోలో చెప్తే సరిపోదు, అందుకని నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చెప్తాను. ఇప్పుడైతే దీన్ని కాపీ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో సోర్స్ కోడ్ ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకొని అయితే చెక్ చేసుకోండి. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని పెట్టండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్షన్ బార్ కనబడుతుంది, బట్ మనం ఏంటంటే ఇక్కడ యాక్షన్ బార్ అని తీసేయాలి. బట్ ఇక్కడ ఇది ఉందిగా, దీని మీద క్లిక్ చేసేయండి. చూసారు కదా, మనకి యాక్షన్ బార్ అనేది పోతుంది. ఇది మనకి ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక టెక్స్ట్ వ్యూ తీసుకోండి. టెక్స్ట్ వ్యూ వ్రాప్ కంటెంట్లో తీసుకోండి. అండ్ టెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్, టెక్స్ట్ సైజ్ 18 ఎస్పీలో తీసుకోండి. వైట్ నేను చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీకు తెలుసు కదా టెక్స్ట్ వ్యూ గురించి. ఇక్కడ మార్జిన్ తీసుకోండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనం టెక్స్ట్ వ్యూ అనేది ఇలా డిజైన్ చేస్తాం. రిజిస్టర్ టెక్స్ట్ స్టైల్ బోల్డ్ తీసుకుంటే మీకు కొంచెం బ్రైట్గా కనబడుతుంది. అండ్ అలాగే టెక్స్ట్ ఇక్కడ ఏమో 22 తీసుకోండి, ఎందుకంటే మనకి పెద్దగా కనబడాలి కాబట్టి. ఫాంట్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే మనం రిజిస్టర్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఐడి అవసరం లేదు, ఎందుకంటే మనం దాని మీద క్లిక్ చేయం కాబట్టి. బట్ మనకి ఇంకేంటంటే మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఒక లీనియర్ లేఅవుట్ అండ్ దానికి ఏమో ఎడిట్ టెక్స్ట్లు కావాలి. ఎడిట్ టెక్స్ట్లు ఎందుకంటే మనం డిజైన్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ నేమ్ అండ్ ఈమెయిల్, పాస్వర్డ్, ఈ 4 ఎడిట్ టెక్స్ట్లు కావాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఈ బ్లాక్ కలర్ అయితే కావాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ డ్రాబుల్ ఫైల్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. న్యూ డ్రాబుల్ రిసోర్సెస్ అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ బ్యాక్ అని నొక్కండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ టెక్స్ట్ అని. ఓకే, దీన్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ షేప్ అనేది తీసుకోండి. అండ్ ఆ షేప్ కూడా రెక్టాంగిల్ అని ఉంటుంది, ఇదైతే తీసుకోండి. ఇక్కడ మీరు ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకోండి. అండ్ కలర్ వైట్ కలర్ తీసుకున్నాం. అండ్ అలాగే కార్నర్స్లో మీకు రేడియస్ ఉంటుంది, రేడియస్ ఒక 8 తీసుకోండి. అండ్ అలాగే స్ట్రోక్ ఒకటి తీసుకోండి. స్ట్రోక్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్కి ఏంటంటే కలర్ బ్లాక్ అయితే తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వైట్ తీసుకున్నాం కాబట్టి అది బ్లాక్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే విడ్త్ 1 dB సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ యాక్టివిటీకి రండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక లీనియర్ లేఅవుట్ను అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి వరుసగా రావాలి, అందుకే కాబట్టి లీనియర్ లేఅవుట్. మ్యాచ్ పేరెంట్, వ్రాప్ కంటెంట్, గ్రావిటీ ఏమో సెంటర్ పేరెంట్ అయితే తీసుకోండి.
సారీ మనం గ్రావిటీగా అన్నాం కన్నా డైరెక్ట్గా సెంటర్ ఇన్ పేరెంట్ ట్రూ కదా. ఓరియంటేషన్ వర్టికల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరైతే ఎడిట్ టెక్స్ట్లు తీసుకోండి. ఎడిట్ టెక్స్ట్ అంటే ఫస్ట్ నేమ్కి మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్, అండ్ అలాగే దీనికి మార్జిన్ కూడా ఒకటి తీసుకోండి. ర్యాండమ్గా ఉంటుంది కాబట్టి 10 తీసుకోండి, లేదంటే 15 తీసుకోండి. నేను మామూలుగా చెప్తున్నాను, మీరైతే మీకు డిజైనింగ్ ఎలా నచ్చితే అలాగైతే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎడిట్ టెక్స్ట్లో బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను కదా, ఎడిట్ బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేసింది ఇదైతే తీసుకోండి. అండ్ అలాగే ప్యాడింగ్ తీసుకోండి, ప్యాడింగ్ ఒక 10 సరిపోతుంది. అండ్ హింట్ ఏంటిది, నేమ్ లేదంటే ఎంటర్ యువర్ నేమ్, దీనికి ఐడి నేమ్. టెక్స్ట్ కలర్, టెక్స్ట్ ఎంటర్ చేస్తాం కదా టెక్స్ట్ కలర్ బ్లాక్. అండ్ ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకోటి రాయాలి మీరు, ఇన్పుట్ టైపు. ఇన్పుట్ ఏంటి, టెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, కనబడుతుంది కదా డిజైనింగ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే సేమ్ దీన్ని కాపీ చేయండి, Ctrl+C Ctrl+V అలా కాపీ చేసుకొని వచ్చేయండి. ఈ 4 కాపీ చేసాం కదా. అండ్ ఇక్కడ ఐడీస్ అనేవి చేంజ్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ సేమ్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య మనకి గ్యాప్స్ అయితే కావాలి. గ్యాప్స్ కోసం ఏం చేస్తారంటే మీరు మార్జిన్ టాప్ని యూజ్ చేసుకోండి. మార్జిన్ టాప్ అయితే మీకు సెట్ అవుతుంది. ఐసీ వీడియో లెంగ్తీగా ఉంటుంది, బట్ మీరు నేర్చుకుంటే మీకే బాగుంటుంది. మార్జిన్ టాప్ 8 dB తీసుకోండి. దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ ఇలా కాపీ చేసుకుని పేస్ట్ చేసేదండి. ఇప్పుడు చూసారు కదా, మీకు అయితే డిజైనింగ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకా డిజైనింగ్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసుకొని క్రియేట్ చేసేద్దాం. ఎందుకంటే మంచి ఇక్కడ రిజిస్టర్ బటన్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఉంది. ఈ టెక్స్ట్ వ్యూ నార్మలే, బట్ రిజిస్టర్ బటన్ వెనక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ మీరు అలాగే డ్రాబుల్ ఫైల్లోకి వెళ్ళండి, క్రియేట్. ఇక్కడ బటన్, ఈ బటన్ని మనం మ్యాక్సిమం యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఇక్కడ రెక్టాంగిల్. బట్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక గ్రాడియంట్ని తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్లో అన్ని కలర్లు వచ్చినాయంటే కారణం మనం ఒక గ్రాడియంట్ని తీసుకుంటున్నాం. ఆ గ్రాడియంట్లో ఏ కలర్ యాడ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ స్టార్ట్ కలర్ని ఫస్ట్ కలర్ ఏంటిది, ఇది ఫస్ట్ కలర్. అండ్ అలాగే సెకండ్ కలర్ అంటే సెంటర్ కలర్. ఓకే గైస్, ఇలాగైతే మనం క్రియేట్ చేస్తాం. మనకి స్టార్ట్ కలర్, సెంటర్ కలర్, ఎండ్ కలర్ ఉంటాయి. బట్ మనం సెంటర్ కలర్ని నెగ్లెక్ట్ చేద్దాం ఈ వీడియో, ఎందుకంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కాబట్టి నేను అలా చెప్తున్నాను. సెంటర్ కలర్ తీసండి, యాంగిల్ 45 degrees ఉంచుకోండి. ఇప్పుడైతే మీరు ఒక బటన్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ యాక్టివిటీకి రండి. అండ్ ఇక్కడ మీరు లీనియర్ లేఅవుట్లో కాదు బటన్ క్రియేట్ చేయాల్సింది, మీరు రిలేటివ్ లేఅవుట్, ఈ లీనియర్ లేఅవుట్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసుకోండి. బటన్ వ్రాప్ కంటెంట్ తీసుకోండి. టెక్స్ట్ ఏమో బటన్, ఇక్కడ రిజిస్టర్ ఐడి ఒకటి తీసుకోండి. రిజిస్టర్ తీసుకున్నాం కదా గైస్. ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం బటన్ తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేయండి. మీకు యాడ్ చేయగల ఈ విధంగా వస్తుంది. బట్ మీరు ఏంటంటే అలైన్ పేరెంట్ బాటమ్ అంటే కిందకు ఉండాలి, బాటమ్ ట్రూ. అండ్ అలాగే మార్జిన్ తీసుకోండి, మార్జిన్ 32. అంటే సెంటర్ ఇన్ హారిజాంటల్ అంటే సెంటర్లో ఉండాలి.
బట్ మీకు టెక్స్ట్ కలర్ వైట్లోకి రావాలంటే టెక్స్ట్ కలర్ తీసుకోండి అండ్ వైట్ సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసారు కదా, కార్నర్స్ అయితే రౌండ్ కలర్ కార్నర్ షేప్లో ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయండి 18, మినిమం విడ్త్ అని ఉండిద్ది, మినిమం విడ్త్ 120 తీసుకోండి లేదా 150 తీసుకోండి. ఓకే కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ మీరు ఇందాక ఏదైతే బటన్ తీసుకున్నారో అక్కడికి రండి. ఇక్కడ మీరు కార్నర్స్ అని ఉంటాయి, కార్నర్స్లో రేడియస్ ఉంటుంది 8 dp. ఈ 8 dp తీసుకున్నప్పుడు మీకైతే కార్నర్ షేప్స్ అనేవి వస్తాయి. ఆ షేప్స్ కోసం నేను ఇక్కడ చెప్పాను, చూసారు కదా, మీకైతే సెట్ అయిపోయింది. బట్ మీరు ఇప్పుడు ఇంకా ఒక టెక్స్ట్ వ్యూ అయితే కావాలి. ఆ టెక్స్ట్ వ్యూ ఏంటంటే టెక్స్ట్ వ్యూ తీసుకున్నారు కదా, టెక్స్ట్ వ్యూ దేనికంటే మ్యాచ్ పేరెంట్ ర్యాప్ కంటెంట్ బిలో దేని కింద ఉండాలి, ఇది మీకు బటన్ కింద ఉండాలి గైస్. బటన్ అంటే రిజిస్టర్ బటన్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి, మీకు బటన్ కింద ఉంటుంది. బట్ మీరు ఏంటంటే బటన్ కింద మీరు సేవ్ చేసుకోలేరు, బికాజ్ ఆఫ్ మనం ఆల్రెడీ ఇదే బిలో అని పెట్టాం. మరి దీనికంటే బిలో అంటే స్క్రీన్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దీన్ని తీసేద్దాం. దీని ప్లేస్లో అలైన్ పేరెంట్ బాటమ్ అని ఉంటుంది, అది రాయండి అండ్ ట్రూ. టెక్స్ట్ పెట్టండి. టెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్ అని అంటాం కదా, అంటే టెక్స్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఈ ఇమేజ్లో చూడండి, ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ లాగిన్ హియర్, ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ లాగిన్ హియర్ అంటే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వండి, ఆల్రెడీ అకౌంట్ ఉంది లాగిన్ అవ్వండి. టెక్స్ట్ సైజ్ ఏమో 17 తీసుకోండి. టెక్స్ట్ కలర్ ప్రైమరీ, సెంటర్ అండ్ హారిజాంటల్, ట్రూ, గ్రావిటీ. ఓకే గైస్, ఇప్పుడు చూసారా మీకు సెట్ అయిపోయింది. అండ్ మీకు కావాలంటే మార్జిన్ తీసుకోండి, మార్జిన్ బిలో, మార్జిన్ బాటమ్ ఒక 10 తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు గైస్. ఈ విధంగా అయితే మీరు డిజైనింగ్ అనేది చేసుకోండి. మీకు నేను 2 వీడియోలు చేస్తాను, దీనిలో డిజైనింగ్ చెప్తాను, నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే మనకి ఎలా కోడింగ్ అనేది రాయాలో చెప్తాను గైస్. ఇది డిజైనింగే జస్ట్, అంటే మనకి పార్ట్ అనేది ఎలా డిజైన్ చేసాం ఒకసారి అయితే రన్ చేసి అయితే మీకు చూపిస్తాను గైస్. చూడండి గైస్, మనం రన్ చేసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి ఉంది, మనకి మేనిఫెస్టోకి రండి. మనం లాంచ్ చేసినప్పుడు మెయిన్ యాక్టివిటీ అయితే లాంచర్ యాక్టివిటీగా వస్తుంది, బట్ మనకి రిజిస్టర్ యాక్టివిటీ అనేది కావాలి. మీరేం చేస్తారంటే దీన్ని కాపీ చేయండి, Ctrl+C, ఇక్కడ పేస్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ యాక్టివిటీ దీన్ని పేస్ట్ చేయండి. ఈజీ గైస్, మీకు ఎందుకన్నా ఈజీ ఏముండదు. అండ్ ఇక్కడ యాప్ డాట్ మెయిన్ ఉందిగా, ఇది దేనికంటే ఇది ఆల్రెడీ మనం ఒక స్టైల్ క్రియేట్ చేసాం. ఏది స్టైలు, నో యాక్షన్ బార్ అని. ఇక్కడ మనకి యాక్షన్ బార్ లేకుండా వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి, రిజిస్టర్ యాక్టివిటీ మీకు యాక్షన్ బార్ లేకుండా వస్తుంది గైస్. ఇక్కడ మీకు కనబడుతుంది పైన యాక్షన్ బార్ ఏం లేదు, మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఓకే గైస్, స్క్రీన్ మీద అయితే మీరు చూడండి, మనకైతే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఓపెన్ అయిపోయింది. బట్ మనం ఏంటంటే ఫాంట్స్ అనేవి మార్చుకుని తర్వాత డిజైన్ చేసుకున్నాం కానీ, బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు వన్స్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు కదా, అండ్ ఈమెయిల్ something@gmail.com అండ్ ఇక్కడ పాస్వర్డ్. బట్ మీకు పాస్వర్డ్ చూడండి, మీకు పాస్వర్డ్ వచ్చినప్పుడు డాట్స్ రావాలి కదా, డాట్స్ రావట్లా. ఎందుకంటే మీరు ఇన్పుట్ టైప్స్ అనేవి సరిగ్గా ఇవ్వాల. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈమెయిల్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏమి ఇచ్చారు, టెక్స్ట్, బట్ నాట్, అది అలా కాదు. టెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, ఈమెయిల్ అడ్రస్. అండ్ అదేవిధంగా అండ్ అలాగా పాస్వర్డ్ కూడా, ఇక్కడ టెక్స్ట్ పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు, నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ నేనంటే టెక్స్ట్ పాస్వర్డ్. అండ్ సేమ్ అలాగే కింద కూడా టెక్స్ట్ పాస్వర్డ్.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రన్ చేయండి. టెక్స్ట్ పాస్వర్డ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే గైస్, మనకైతే యాప్ మళ్ళీ రన్ అయిపోయింది. ఒకసారి అయితే పాస్వర్డ్ దగ్గరికి వచ్చి ఏదైనా ఎంటర్ చేయండి. మీరు చూడండి, మీరు ఏమి ఎంటర్ చేసినా సరే డాట్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ అంటే ఇదే పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ అనేది మనం చేంజ్ చేయాలి. బట్ మనం ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం ఫంక్షన్ జరగదు. అలాగే టెక్స్ట్ వ్యూ మీద కూడా, ఎందుకంటే మనం కోడ్ ఏమనేది రాయలేదు. ఈ వీడియోలో డిజైన్ మాత్రం చెప్పాను గైస్. నెక్స్ట్ వీడియో ఏంటంటే ప్రోగ్రామింగ్గా మనం ఎలాగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఈ వీడియో ఎంతగా నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.